ప్రియమైన వాళ్ళారా, ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయువాడు అనే గలితి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, అయితే దేవుడు మన జీవితంలో ఎలా అద్భుతం చేస్తాడంటే, ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేస్తాడు. అంటే దేవుని యొక్క ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అద్భుతం జరుగుతుంది. అద్భుతం అనగా మరిక మరిక కుంటివాడు నడవడము, గుడ్డివాడు మరిక చూడడము, మరిక రోగస్తుడు స్వస్థ పొందడము, ఇవి అద్భుతాలే. అయితే నిజమైన అద్భుతము అదేమనగా ఒక పాపి మరిక పవిత్రుడుగా మారడమే అసలైన అద్భుతము. పాప ఇక పాప సహితుడిగా, పాపరహితుడుగా మరిక మరలా జన్మించడమే గొప్ప అద్భుతం. ఒక ఒక వ్యక్తి పరిపూర్ణంగా ఎప్పుడైతే మారుతాడో ఆయన మరిక అదొక అద్భుతం. ఈ అద్భుతం అనేది ఈ లోకంలో ఎవరు జరిగించలేరు. ఏ డాక్టర్ గాని జరిగించలేరు. ఒక వ్యక్తి ఆయన జీవితంలో మరొక అద్భుతంగా మారుతాడు. ఈ వ్యక్తి ఏంది ఇలా మారాడు అని అనుకునే విధంగా మారిపోతాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క ఆత్మ ద్వారా మరి యొక్క కార్యాలు జరుగుతాయి. రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో కూడా దేవుని యొక్క ఆత్మ మనలో ప్రవేశించి ఆయన ప్రేమను కుమ్మరిస్తుంది. కావున ప్రియమైన వాళ్ళరా, దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో, ఎవరిలో ఉంటుందో వారి జీవితంలో అద్భుతములు జరుగుతుంది. దేవుడే మన జీవితాన్ని అద్భుతంగా మారుస్తాడు.